దౌర్జన్య పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలి నిజంగా చెప్తున్నా సిరిసనగండ్ల సీతారాముల స్వామి వారి పాదాల వద్ద ఉన్నటువంటి మేము మా జీవితాలు ఈ రోజు కుక్కల కంటే హీనంగా మారినాయని ఒక తాత కన్నీటి గాథ చెప్పిండు మనకు. ఏం బదిలో ఏం దేవుడో ఏం చేయాలి కుక్క గట్టి 40 సంవత్సరాలుగా కలలు కన్నటువంటి కళ, ఎన్నో రోజులుగా దేవుణ్ణి నమ్ముకుంటున్నటువంటి భక్తుల ఈ యొక్క కళను చిదిమేసింది దేవాదాయ శాఖ. అసలు ఏం జరిగింది? ఆ రోజు ఏం చెప్పారు? ఈ రోజు ఎందుకు కూలగొట్టారు? గూడు లేకుండా బంజారా బిడ్డలను బజారుకి ఇచ్చినటువంటి చరిత్ర, ఈ చరిత్రలో భాగం రాజకీయ నాయకులదా లేక ఎండోమెంట్ అధికారులదా? నల్లమల్ల రైతు బిడ్డవని చెప్పావు, నిన్ను గెలిపిస్తే నేనున్నానన్నావు. కానీ అదే సీతారాముల సాక్షిగా మమ్మల్ని నట్టెంట ముంచావు రేవంత్ అన్న. ఓ సీతారామ, ఇన్నాళ్ళు నిన్ను నమ్మి పూజలు చేసినందుకు ఈ రోజు నడి రోడ్డుపై నిస్సహాయంగా ఎదురు చూస్తున్నారు ఈ ప్రజలు. అధికార మదంతో కూల్చిన ఇల్లు కాదు, వాళ్ళ జీవిత ఆశలు. ఎవరైనా సాయం చేసినా డబ్బులు గిట్ట మొత్తం దాబెట్టుకుంటారు, ఒక్క రూపాయి గిట్ట పంచుతలేరు. మాకు బతుకు రోడ్డు మీద ఉండయి సార్. రాత్రి మాకు మొత్తం సర్వనాశనం చేసి పోయినరు. అందరు రోడ్డు మీద ఉన్నాం. బాత్రూమ్ ఉండే అంటే బాత్రూమ్ కూడా కూలగొట్టింది సార్. స్టే చేస్తా ఇల్లు పోకుండా స్టే చేస్తా అని 16,000 తీసుకురు. ఇంత రాజకీయం ఏందన్నా? ఏడ పట్టుకొని తిండాలి, కట్టుబట్ట మీద బయటకి వెళ్ళాం. మేము టీఆర్ఎస్ వాళ్ళు సాయం చేస్తారు కదా, కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యమని అంటే ఏంది పరిస్థితి మరి? ఏం బదిలో ఏం దేవుడో ఏం చేయాలి కూడా లాస్ట్ మమ్మల్ని నమ్ముకున్న మమ్మల్ని మోసం చేస్తారు. నాకు ఇంకా మ్యారేజ్ అయింది, మా భార్య ప్రెగ్నెన్సీ తోటి ఉంది, మేము చెట్టు కింద నివాసం చేస్తున్నాం. తన భార్య రీసెంట్ గా పెళ్ళైంది, ప్రెగ్నెంట్ తో ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనా అడిగితే గల్లబట్టి గుంజుతారు, కొట్టనీకి వస్తారు, తిట్టనీకి వస్తారు.